ఎస్ఎల్పి సమావేశం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా దుమారం రేపింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి అగ్గిరాజేసింది. గోదావరి, కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని కేసీఆర్ ఆరోపించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అదే స్థాయిలో ధీటుగా బదులిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కృష్ణా నది ప్రవేశించేది, ఎక్కువ దూరం ప్రవహించేది పాలమూరులోనే అయినప్పటికీ ఆ జిల్లాకు అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో 174 టీఎంసీలకు రూపకల్పన జరిగినప్పుడు ఉద్యమం చేస్తే బచావత్ ట్రైబ్యునల్ జూరాలకు సుమోటోగా 17 టీఎంసీ కేటాయించారని కేసీఆర్ గుర్తు చేశారు. కృష్ణా నదిలో 170 టీఎంసీ తెచ్చుకోవాలనే లక్ష్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ఒత్తిడితో పాలమూరు రంగారెడ్డిపై చేసుకున్న డిపిఆర్ ను కేంద్రం వెనక్కి పంపిందన్నారు కేసీఆర్. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి 45 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ఎలా రాస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. సహజం, రాజకీయాల్లో గెలుపులుంటాయి, ఓటములుంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతిలో. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. ఇక ఇదే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందిస్తూ కలుగులోంచి బయటకొచ్చినట్లు కేసీఆర్ బయటకొచ్చారని రేవంత్ వ్యంగ్యంగా విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా కేవలం 299 టీఎంసీలు చాలు అని సంతకాలు కేసీఆర్ చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కృష్ణా నది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతం హక్కుల రాసిచ్చి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కేసీఆర్ మరణ శాసనం రాశారని విమర్శించారు. జూరాల నుంచి కాకుండా దిగువన ఉన్న శ్రీశైలంపై నీళ్లు తీసుకోవాలనే ప్రణాళికలతో అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టులు నిర్మించినా పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో సాగునీటి రంగాన్ని ఆగం చేసిందే కేసీఆర్ అని, అందుకు ముందు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు. 2022లో కేసీఆర్ జారీ చేసిన జీవో ఆధారంగానే కేంద్రానికి లేఖలు రాశామన్నారు. మొదటి దశలో మైనర్ ఇరిగేషన్ పొదుపు కింద 45 టీఎంసీలకు, గోదావరి జలాల మళ్లింపుకు మరో 45 టీఎంసీలు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు ఉత్తమ్ స్పష్టం చేశారు.
డిపిఆర్ వెనక్కు పంపడానికి మేమే కారణం అని చెప్పడం అబద్ధమని, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే డిపిఆర్ వెనక్కి పంపించారని వివరణ ఇచ్చారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను వదులుకోమని, కృష్ణా జలాలలో 500 టీఎంసీల వాటాకు పట్టుబడుతున్నామని అన్నారు. నల్లమల సాగర్పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని మంత్రి ఉత్తమ్ మీడియాకు తెలిపారు. కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద వారు ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు చెప్పారు. అందులో ఎక్కువ శాతం 90% అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం, అది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా 10 years చీఫ్ మినిస్టర్ ఉండి మరి ఈ విధంగా ఇరిగేషన్ విషయంలో అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. అది నేను కొంత మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. నేను ఇరిగేషన్ మినిస్టర్ అయిన రోజు, అంతకుముందు ఈయన ఎప్పుడు ఏదో గూగుల్ మ్యాప్ అని ఏదో ప్రజెంటేషన్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నేను ఇరిగేషన్ మినిస్టర్గా December 7, 2023 ఛార్జ్ తీసుకున్న తర్వాత క్రమక్రమంగా పరిశీలిస్తుంటే అసలు ఇంత దారుణంగా దుర్మార్గంగా ఎవరన్నా ఇరిగేషన్ సెక్టర్ని నాశనం చేసినంటే అది కేసీఆర్ గారు అని చెప్పి మనం చేయాలి. అంటే మనందరినీ, మనని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిది మరగుజ్జు మనస్తత్వం అని అన్నారు. సీఎం చిట్ చాట్ లో ఒక స్ట్రీట్ రౌడీలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలు నిజం కాబట్టే మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ రెడ్డిగా తేలిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాట్ పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే బాధపడతారేమో కానీ, ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగా చదవడు, పురాగా చెప్పాడు. పార్టీ పూర్తిగా పడిపోతుందని కేసీఆర్ బయటకు వచ్చాడు. కానీ పాలమూరు ప్రాజెక్టు మీద ప్రేమతో కాదని మంత్రి జూపల్లి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే కేసీఆర్ అని మంత్రి జూపల్లి ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు అని సుప్రీంకోర్టులో కేసీఆర్ కేసు వేశారని, ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు అని అబద్ధాలు పలుకుతున్నారని జూపల్లి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే జూరాల నుంచి 70 టీఎంసీలకు అనుమతులున్నాయి. పర్యావరణ అనుమతులతో రైతాంగానికి నీరందిస్తామని ఆయన అన్నారు. కాళేశ్వరం మీద చూపిన ప్రేమ కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద చూపెట్టలేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గడిచిన 2 సంవత్సరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% చూసి చాలా సంతోషపడ్డా. పోతే ఉన్నటువంటి పాలమూరు మీద ఎందుకింత ప్రేమ, పాలమూరు మీద ఎందుకింత ఆప్యాయత వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. మరి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు సహచార మంత్రులు ఇద్దరు కూడా. ఆ మాటలు జోలికి పోకుండా కమ్సే కమ్ మినిమం ఒక ఆలోచన విధానం లేకుండా, ఏ పాలమూరు అయితే ఉద్యమ సమయంలో మీరు లేకపోతే కొంత ఇబ్బంది అవుతుందేమని మీరు ఆ పాలమూరులో మీ ఊరు లేకున్నా, మీ పేరు లేకున్నా ఖచ్చితంగా మీరు వచ్చి ప్రచారంగా వచ్చి అడగకపోయినా ఉద్యమంలో బతకాలని చెప్పేసి విఘ్నతతో పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపిక. అధికారం కోల్పోయిన 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ నిద్రలేచారని పాలమూరు ఎంపీ డికే అరుణ అన్నారు. కేసీఆర్ తీరును
కుంభకర్ణుడు నిద్ర నుంచి లేచి మాట్లాడినట్లు ఆమె పోల్చారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో బీజేపీపై చేసిన వ్యాఖ్యలు, ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణయాలు, అవినీతి కేసులపై ఆయనను విమర్శించారు. అప్పటికి పాలనలో రాజోలి బండ్ అలానే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కానందుకు కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. పాలమూరు DPR మార్చి ప్రాజెక్టుకు తీరని నష్టం చేశారని ఫైర్ అయ్యారు. 90% పనులు పూర్తయినా మొత్తం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. RDS ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందే కేసీఆర్ అని, పాలమూరు DPR ను టేకప్ చేయాలన్నారు. ప్రాజెక్టు పాత డిజైన్ కోసం కేంద్రానికి DPR పంపాలని DK అరుణ డిమాండ్ చేశారు. నిన్న కేసీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత, తన అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాలకు బయటకు వచ్చింది. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత బయటకు వచ్చి, ఎందుకంటే కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కేసీఆర్ గారు నిద్ర లేచి పాపం ఇప్పుడే నిద్ర లేచినట్టు తెలంగాణలో ఏం జరిగిందో ఈ 2 ఏళ్ళు గత 10 ఏళ్ళు ఏం జరిగిందో అని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు నది నేను మాటలు చూస్తే. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న 10 ఏళ్ళు ఏడ్చిండు, ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీదనే ఏడుస్తున్నాడు. 10 సంవత్సరాల్లో పాలమూరు మీద ఎంతో ప్రేమ ఒలకబోసినట్టు మాట్లాడి, ఏదో ఇప్పుడు అన్యాయం జరిగినట్టు తనకి ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడుతుంటే అసలు కేసీఆర్ గారు గతాన్ని మర్చిపోయిందా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. కేసీఆర్ గారికి మతిమరుపు కూడా ఏమైనా వచ్చిందనేటటువంటి తన పరిపాలన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించిన విషయం కూడా మర్చిపోయిందా అని చెప్పి అనుమానం వస్తుంది. పాలమూరు ప్రజలు కేసీఆర్నే కనుక గెలిపించకపోయి ఉంటారు పార్లమెంటు సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి వెనుకబడినటువంటి పాలమూరు జిల్లాలో అనేకమైనటువంటి అంటే 4 ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు తెలంగాణలో ఆనాడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్. పాలమూరు రంగారెడ్డికి అంటే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి చేయడానికి సర్వే కోసం కూడా జీవో అప్పటికే విడుదల చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చేనాటికి